నమస్కారం. నమస్కారం. వద్దు మా పని చేద్దాం పని అంట. నమస్కారం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నీ పేరేంటమ్మా? మాధవి సార్. మాధవి. మా ఆయన పేరు నరసింహులు సార్. నాకు నలుగురు పిల్లలు సార్. నలుగురు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. నీ పేరేంటమ్మా? సనాతన. నీ పేరు? బాలు సార్. బాలు. బేబీ సార్. బేబీ. నరసమ్మ. నరసమ్మ. అందరికన్నా చిన్న సార్, అందరికన్నా రౌడీ అంట సార్. ఫస్ట్ టైం. పేపర్లో టీవీలో అదేమ్మా, చాలా సంతోషం. థ్యాంక్ యూ. చాలా నలుగురు పిల్లల్ని బాగా పెంచుతున్నావమ్మా. పెంచుతున్నా సార్. అప్పుడైతే ఒక్కరికే పడేది. ఎట్లా ఇంకా మిగతా ముగ్గురు పిల్లలని ఎట్లా నేను చదివించుకోవాలని ఏదనైతే నాకు ఉండేది సార్. ఇప్పుడైతే నాకు చాలా సంతోషం. మీ ఆయన ఏం చేస్తాడమ్మా? మామూలు కూలి పని పోతాం సార్. నేను మా ఆయన ఇద్దరు కూలి పని చేస్తారు. భూమి ఏమైనా ఉందమ్మా? ఏమీ లేదు సార్. ఇల్లు కానీ సొంతం ఇల్లు లేదు సార్. బాడీ ఇంట్లో ఉన్నాం. 2,000 సార్ బాడీ ఇంట్లో ఉన్నాం. బాడీ ఇల్లు. ఈ అబ్బాయికి ఏంటి ఆరోగ్యం ఏంటి? పుట్టడమే అట్లే సార్. చర్మ వ్యాధి అంట సార్. 13 సంవత్సరాలు పండ్లు రాలేదు సార్. ఎండకు తట్టుకోలేడు సార్. ఎనీ టైం నీళ్ళు పోసుకుంటానే ఉంటారు. చర్మ వ్యాధి అంట. దానికి ఎక్కడ చూపించారు? రండి. పుట్టపత్తులు పుట్టపత్రిలో చూపించావు. ఏం కాదమ్మా, అది చిన్న ఇట్రా, ఇద్దరు రండి. మామూలే. మా పిల్లోడు వేడికి తట్టుకోలేడు కాబట్టి ఎనీ టైం నీళ్ళు పోసుకుంటారు. అంటే చెంపకాయలు అనేది పుట్టినలేదంట సార్. అసలు బాబు అట్లా స్కూల్ కూడా బాగుంది సార్. మేడం వాళ్ళు ఇప్పుడు మందులు వాడుతున్నారా? ఏ మందులు బాగా చెప్తున్నారు సార్. మందులు వాడుతున్నారు. ఎన్ని డాక్టర్లు లేదు మేము వాడలేదు. అప్పుడు కన్నా ఇప్పుడు బాగుంది సార్. స్కూల్ భోజనం బాగుంది సార్. భోజనం బాగుందా? అప్పుడు అంటే మెత్తగా గింజిగా ఉండేది సార్. ఇప్పుడు బాగుంది సార్, పొడి పొడిగా. ఇప్పుడు బాగుంది. భోజనం బాగుందా? సార్ సన్న బియ్యం పెడుతున్నారా? సార్ తినడానికి బాగా రుచిగా ఉందా? సార్ రాజావాళ్ళు అప్పుడు పురుగులు ఉంది సార్. ఇప్పుడు బాగుంది సార్. ఇప్పుడు బాగుంది సార్. స్కూల్ కూడా పరిశుభ్రంగా ఉంది. సార్ ప్రైవేట్ స్కూల్ మాదిరిగా ఉంది, కార్పొరేట్ స్కూల్ మాదిరిగా. సార్ ఎప్పుడు ఇంత శుభ్రంగా ఉంటుందా? బాబు గారు వస్తున్నారు, శుభ్రం చేశారా? ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది కదా. మీరంతా రోడ్డు మీద కాగితాలు వేయరా? వేయరా? డస్ట్బిన్లు వేస్తున్నారా? స్కూల్ అంతా నీట్గా పెట్టుకుంటాం సార్. నీట్గా పెట్టుకుంటున్నారా? ఫంక్షన్ జరిగితే స్కూల్ డెకరేషన్ చేసుకుంటాం. అట్లా